నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు రుణ సమస్యల నుండి, మానసికమైనటువంటి ఇబ్బందుల నుండి కొంత ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కష్టపడతారు. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త స్తోత్రము కానీ, దత్త కవచమును కానీ పారాయణం చేయండి. వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. సకాలంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణ చేయండి. మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకొడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బంది పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ రుద్ర కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు వ్యాపారంలో ఆశించిన పురోభివృద్ధిని సాధించుకుంటారు. నూతన విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. విద్యార్థులు తగినటువంటి కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతుంటారు. ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. సింహరాశి వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారుల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయండి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గతంలో చేసిన అప్పులను నెమ్మదిగా తీర్చే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధిని పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఉద్యోగ విషయాల్లో కొంత సఖ్యతగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారిక విషయాల్లో విజయాలు సాధించుకుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఊహించనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ పరంగా ఒత్తిడి కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తుంటాయి. అనారోగ్య భావనలు ఒత్తిడికి లోనవుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటం మంచిది. ధనుస్సు రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో అధిక శ్రమతో తక్కువ ఫలితాలను పొందుతుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వారు వృత్తి వ్యాపారాల్లో లాభసాటితో కూడుకున్న ఫలితాలు పొందుతుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతమవుతుంటాయి. మీ మాటకు విలువ గౌరవాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి.
వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాలు తెప్పించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామి వారి కవచమును పారాయణ చేయండి. కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితుల నుండి శుభ కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. వ్యవహారిక విషయాల్లో ఉన్నతిని సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణ చేయండి. మీనరాశి వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రమాధిక్యత ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.